సికింద్రాబాద్ చిలకలగూడలో ఓ యువకుడి హత్య వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బీటెక్ విద్యార్థి యావన్ను దారుణంగా చంపేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి కుటుంబ సభ్యులే యావన్ను చంపేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. సికింద్రాబాద్లోని చిలకలగూడలో గురువారం అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యావన్ అనే యువకుడిని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. యావన్ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆందోళనకారులు యువతి ఇంటిపై దాడి చేసేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సార్ రోడ్డు మీద మనుషులను చంపేసినప్పుడు ఏం లేదు సార్. అయితే యువకుడి హత్యకు కారణాలేంటి? ప్రేమే ప్రాణం తీసిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జవహర్ నగర్ కు చెందిన 23 ఏళ్ల యావన్ బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. సీతాఫల్ మండికి చెందిన ఓ యువతిని 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియటంతో కుటుంబ సభ్యులు యావన్ను హెచ్చరించారు. అయినా అతను సీతాఫల్ మండి ఇందిరానగర్ లో స్నేహితుడి వద్ద ఉంటూ ఆమెను తరచూ కలుస్తున్నాడు. సీన్ కట్ చేస్తే గురువారం రాత్రి గుర్తు తెలియని 6 వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై యావన్ వద్దకు వచ్చారు. టీవీ చూస్తున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని బయటకు పరిగెత్తినా వదలకుండా విచక్షణ రహితంగా పొడిచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కానీ అన్యాయంగా 23 నెలలు ఇంకా కూడా నిండలే. రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకుంటున్న వ్యక్తి మీద ఇట్లా దారుణంగా దాడి చేయడం, ఇంత కూడా వాళ్ళకి రిగ్రెట్ లేదు. అది జరిగినాకనే ఇమీడియట్గా స్నాప్లో ఫోటోలు పెట్టి ఫుల్ మర్డరు అని సెల్ఫీలు తీసుకొని పెట్టడము. అంటే ఏంటి ఈ అరాచకం? అంటే మనుషులాగా బిహేవ్ చేస్తున్నారు వీరు. కానీ ఇట్లాంటి వాళ్ళు ప్రజల మధ్యలో ఉండదు, మా డివిజన్లో ఉండదు, ఈ మేడివాయి ప్రాంతంలో ఉండదు. పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన పోలీస్ కంప్లైంట్ రాలేదు. అటు యావన్ యువతి మధ్య ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏమంటారు మరి ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టు, అన్నను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తాను మా డాడీ అంటున్నాను. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఓ చెప్పి డాడీకి ఇప్పుడు డాడీ చేస్తుందా? మా డాడీ చేస్తున్నా. అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? నిన్న సాయంత్రం మంచిగా ఉండు. సరే ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావని నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఏమైంది రాబోయే ఇది అని చెప్పి నన్నైనా అడగాలి కదా. ఏం అడగలే కదా, అదే కదా నా ప్రాబ్లం. ఏం చెప్తలేదు, ఏం చేస్తలేదు, నన్ను ఇట్లా పెట్టమంటారు. నువ్వేమనుకున్నావు చెప్పొక మాట. నేను ఎడికైతే అడిగానే నేనున్నా. యావన్ హత్యతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఓ యువకుడి నిండు జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. కాగా యావన్ హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.